2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2026లో ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండబోతుందనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి అసలు కన్యా రాశి వారికి ఉండేటువంటి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి, అండ్ 2026లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కన్యా రాశి అనేటువంటిది 6వ రాశి. తర్వాత అధిపతి ఎవరు అంటే బుధుడు అండి. సో బుధుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా రిజర్వ్డ్ అండ్ డీసెంట్ పర్సనాలిటీస్ అనమాట. చూడ్డానికి కొంచెం బొద్దుగా లేకపోతే చాలా బుద్ధిమంతుల్లాగా, అంటే బుధుడు ఎప్పుడు కూడా అలాంటి సాఫ్ట్ కార్నర్ని, సాఫ్ట్ కన్సర్న్ని, సాఫ్ట్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంటారు తప్ప హార్ష్ బిహేవియర్ ఎప్పుడు కూడా కనబడదండి. అయితే అలాంటి కన్యా రాశి వాళ్ళకి ఏంటి అంటే విద్య పరంగా మంచి పట్టుదల అనేటువంటిది కనబడుతుంది. విదేశీ యోగాలు అనేటువంటివి కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంటాయి. వ్యాపార రంగంలో వ్యాపారానికి సంబంధించిన తెలివితేటలు అయితే అమోఘంగా కనబడతాయి అని చెప్పచ్చు. తరువాత మేజర్లీ చెప్పాలి అంటే వాహన ప్రమాదములు అనేటువంటివి ఉంటాయి. వాహన ప్రమాదములు కానీ, అగ్ని ప్రమాదములు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ఈ నాలుగిట్లో ఏదైనా సరే ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. సో వాహన ప్రమాదములైతే ఎస్పెషల్లీ యవ్వన వయసులో, అంటే ఈ యొక్క 16 దగ్గర నుంచి 25, 26, 28 వరకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కన్యారాశి వాళ్ళు చూస్తున్నారో మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే చతుర్థ సప్తమాధిపతి గురుడు కాబట్టి ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, కుటుంబ ఒత్తిడి వల్ల కావచ్చు, మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశములు కానీ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా దూరంగా ఉండేటువంటి అవకాశములు కానీ ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పంచమ షష్టాధిపతి శని అండి. దీనివల్ల జనరల్లీ చెప్పాలి అంటే సంతానము విషయంలో వీళ్ళు అదృష్టవంతులని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో సంతానము కలగడానికి వీళ్ళకి అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏకాదశ స్థాన అధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి పరిచయాలు కానీ, లేకపోతే వీళ్ళ చుట్టూ ఉండేటువంటి సర్కిల్ వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి. అది చాలా మంచి విషయం అండి. 12th లార్డ్ రవి. దీనివల్ల ఏంటి అంటే ఫాదర్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ, ఫాదర్ హెల్త్ లాస్ అవ్వడం కానీ, వీళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావడం కానీ. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే వేటికి సంబంధించినవి వస్తాయి అంటే డి విటమిన్ లోపించడం, బోన్ ఫ్రాక్చర్స్ అనేటువంటివి జరగడం, హార్ట్కి సంబంధించి, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా షష్టాధిపతి శని కాబట్టి వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరైతే కన్యారాశి వాళ్ళకు ఉంటాయో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. అయితే ఇలాంటి గుణగణాలు కానీ, ఇలాంటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి 2026లో ఏ విధంగా కనబడుతోందో మనం చూస్తే, గురువు అనేటువంటి ఆయన దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో ఈ సంవత్సరం మొత్తము కూడా మీకు సంచారం చేస్తారు. సో దీనివల్ల ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, మేజర్లీ గురుబలము అనేటువంటిది పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన జూన్ 1వ తారీఖు దాకా మీకు పెద్దగా అనుకూలంగా లేరు. దీనివల్ల ఏంటి అంటే మీ యొక్క వృత్తి వ్యాపారాల పట్ల ఒడిదుడుకులు చూడడం కానీ, కష్ట నష్టములు అనుభవించడం కానీ, పేరు ప్రఖ్యాతల్లో ఇబ్బందులు రావడం కానీ, ఆర్థిక సమస్యలు రావడం కానీ జరిగే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. దశమంలో గురుడు కాబట్టి. దశమంలో గురుడు ఎప్పటి వరకు ఉంటారు అంటే జూన్ 1వ తారీఖు దాకా. జూన్ 1వ తారీఖు అయిపోయిన తర్వాత నుంచి లాభంలోకి గురువు ఎంటర్ అవుతారు. దీనివల్ల మంచి ధన లాభాలు కలుగుతాయి, కుటుంబ సమస్యలు సాల్వ్ అవుతాయి, ప్రాపర్టీస్ కొనేటువంటి యోగం పడుతుంది, వ్యాపారంలో విజయాలు కనబడతాయి, పెళ్ళి కానిటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానము లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగే యోగం పడుతుంది, గౌరవ మర్యాదలు లేనటువంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు, పబ్లిక్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ అవ్వడం, ప్రొఫైల్ ఎలివేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది చాలా బెస్ట్ టైం అండి కన్యారాశి వాళ్ళకి. ఏదైనా ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ కానీ, ఇది అవ్వట్లేదు ఎప్పుడవుతుందా అనే క్వశ్చన్ నా వీడియో చూస్తూ మీకు ఎప్పుడైనా అనిపిస్తే 100% జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి నవంబర్ 1వ తారీఖు మధ్యలో మీకు ఆ శుభవార్త వినే యోగం ఉంది. అది కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి గురువు అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వెళ్తారు. దీనివల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయండి, డబ్బు నిలబడదు. ఏదైనా ఒక శుభకార్యం వల్ల కానీ, ఏదైనా వస్తువు కొనుగోలు చేయడం వల్ల కానీ, పిల్లల వల్ల, ఎందుకంటే సింహరాశి కాబట్టి
పిల్లల వల్ల కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కావచ్చు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయండి. ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం శని అనేటువంటి ఆయన మీకు సప్తమ స్థానంలో ఉంటారండి కన్యా రాశి వాళ్ళకి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో వాక్ వివాదములు కానీ, చిన్న చిన్న కలహములు కానీ, తగాదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రాహు అనేటువంటి ఆయన ఈ సంవత్సరం చివరి వరకు కూడా అంటే నవంబర్ 25వ తారీఖు వరకు కూడా 6వ స్థానంలో ఉంటారు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం, అప్పులు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం, ఏదైనా అవమానపడిన చోటే గౌరవ మర్యాదలు తెచ్చుకోవడం, శత్రు బాధల నుంచి బయటపడడం 2026లో మీరు చూడబోతున్నారు. బాగుంటుంది. సంవత్సరం ఆఖరులో 11వ స్థానంలోకి కేతు అనేటువంటి ఆయన వెళ్తారు కాబట్టి స్పిరిచువల్లీ గ్రో అయ్యే అవకాశాలు సంవత్సరం చివరిలో కనబడతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తీర్థయాత్ర దర్శనాలు చేద్దాం అనుకుంటున్నా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా, మంత్రసిద్ధి యోగంలో ఉన్నా, భగవత్ అనుగ్రహం కావాలి అనుకుంటూ ఉన్నా, కేతు పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటూ ఉన్నా 11th కేతు వెళ్ళిన తర్వాత అది సాధ్యపడుతుంది. అది ఎప్పుడు నవంబర్ 25వ తారీఖు 2026 నుంచి అది మీకు స్టార్ట్ అవుతుంది. 2027 మొత్తము కూడా అదే యోగంలో మీరు ఉంటారు. అయితే ప్రధానంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి అమోఘమైనటువంటి రిజల్ట్స్ కనబడబోతూ ఉన్నాయి. చాలా వరకు కూడా గ్రహాల అనుకూలతే కనబడుతోంది కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టండి. వ్యాపారస్తులు కన్యారాశిలో చాలామంది వ్యాపారస్తులు ఉంటారండి. సో వ్యాపారస్తులు వ్యాపారం యొక్క తెలివితేటలను ఇంకా పెంచుకుంటూ బ్యాలెన్స్డ్గా సమయస్ఫూర్తితో అడుగులు వేస్తూ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జూన్ 1వ తారీఖు తర్వాత పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. తర్వాత ఏంటి అంటే కన్యా రాశి వాళ్ళకి గణపతికి అంటే వినాయకుడికి ఇద్దరికీ కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల కన్యా రాశి వాళ్ళకి అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏ రాశి వాళ్ళకి రానంతగా కన్యా రాశి వాళ్ళకి తొందరగా సిద్ధి పొందుతారు. వారికి ఉండేటువంటి గుణగణాలు కానీ, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానం కానీ, మంత్రసిద్ధి యోగం వల్ల కావచ్చు కానీ అన్ని విధాలుగా. సో గణపతి యొక్క సాధన ఎక్కువగా చేయడం వల్ల కేతు కూడా మీకు అనుకూలిస్తే ప్రశాంతత అనేటువంటిది 2026లో మీకు దక్కుతుంది. వ్యాపార అభివృద్ధి, గౌరవ మర్యాదలు పెరగడం కానీ, శుభకార్యములు కానీ అన్నీ కూడా గణపతి యొక్క సాధన వల్లే మీకు సాధ్యం అవుతాయి. అయితే ఏం చేస్తే బాగుంటుంది అంటే మంగళవారము గరిక అంటారండి. అంటే మనకి బయట గార్డెన్లో కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. ఆ గరిక పరకలు, ఒక బెల్లం ముక్క, ఆవు పాలు, తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి ఆవు పాలతో అభిషేకం చేసి బెల్లము కానీ, అరటిపళ్ళు కానీ నైవేద్యంగా పెట్టండి. మీ శక్తి కొలది ఏదైనా చేయొచ్చు గణపతికి. సో ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి మంగళవారము కూడా 216 సార్లు మానకుండా జపం చేయండి. దీనివల్ల గణపతి యొక్క సిద్ధి కలిగి 2026లో చాలా అన్స్టాపబుల్ సక్సెస్ అనేటువంటిది మీరు చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మా గారు. అయితే 2026లో వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం వ్యక్తిగత జాతకం ప్రకారం మిమ్మల్ని తెలుసుకొని కెరీర్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అయితే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది ఎడ్యుకేషన్ విషయంలో ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుందని కానీ, కెరీర్లో ఎప్పుడెప్పుడు చేంజ్ అయితే బాగుంటుంది, ఏ రంగాల్లో అడుగు పెడితే బాగుంటుంది, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు బ్యాడ్ టైం, ఎప్పుడు గుడ్ టైం ఉంది, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సో ఎప్పుడు అష్టమ శని, సో లేకపోతే అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సో వీటి విషయాల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఎవ్రీథింగ్ అన్ని గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారిని కనుక సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.